అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ సెంటర్‌లో అదనపు టీచరు అని చెప్పిన దానికి ఒక ఇద్దరు అడిగారండి. మేము బీఈడీ, టీటీసీ చేశాము. మమ్మల్ని తీసుకుంటారా అని అడుగుతున్నారు. అంటే అంగన్వాడీ సెంటర్‌లో మూడో తరగతి వరకు పెట్టి నర్సరీ నుంచి మూడవ తరగతి వరకు అంగన్వాడీ సెంటర్‌లో నడుపుతామని అంటున్నారు గానీ, అంగన్వాడీ బడిలో నడపరండి ఆ క్లాసులన్నీ వచ్చేసి. మమ్మల్నే స్కూల్‌లో పెట్టిస్తారేమో. అయితే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీకి అంగన్వాడీ టీచర్ అనేది ఆ 3 చెప్తారు. 0-6 ఇయర్స్ వరకు మాత్రమే అంగన్వాడీ టీచర్‌కి ఉంటుందసలు. 1-3 అంటే స్కూల్ టీచర్‌నే పెడతారండి. వాళ్ళు ఆల్రెడీ నడుపుతున్న క్లాసులు అవి. కాబట్టి స్కూల్ టీచర్‌నే పెడతారు. అంగన్వాడీ టీచర్‌కి పెట్టుకోవాలంటే మీ ఊర్లో ఒకవేళ అంగన్వాడీ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టయితే, ఆ అంగన్వాడీ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఇంటర్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళల్ల మార్కులు ఎక్కువ ఎవరికొస్తే ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎక్కువ మార్కులు ఎవరికొచ్చినాయో వాళ్ళకి ఇస్తారు ఆ పోస్ట్ అనేది. మీ దగ్గర వేకెంట్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఉంటేనే అంగన్వాడీ అంతేగాని ఇంకొక అంగన్వాడీ టీచర్‌ని అనేది పెట్టడం జరగదండి. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్ ఉన్న దగ్గర అంగన్వాడీ టీచర్‌ని మళ్ళీ పెట్టడం అనేది జరగదు. అదనపు టీచర్ అంటే స్కూల్ టీచర్లే చెప్తారండి. కాకపోతే మీ అంగన్వాడీ సెంటర్స్ అన్నిటిని స్కూల్లోకి మార్చి స్కూల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ 1, 2, 3 ఈ 6 క్లాసులనేవి స్కూళ్ళల్లోనే నడుపుతారేమో. దానికి మటికి అదనపు టీచరు, స్కూల్ టీచరే ఉంటారు. ఇంగా మళ్ళీ ఫోర్త్ నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు కాబట్టి అవొచ్చి మరి అవి ఎక్కడెక్కడ పెడతారో తెలీదు. వాళ్ళకి రవాణా సదుపాయం గూడా ఉంటుందంటున్నారు గాబట్టి, ఈ అంగన్వాడీ సెంటర్ మాత్రం ఒక టీచరే ఉంటుంది. ఒక సెంటరే ఉంటుంది గ్రామానికొచ్చేసి. మీ దగ్గర ఆల్రెడీ అంగన్వాడీ టీచర్ ఉన్నట్టయితే మీకు మిమ్మల్ని ఇంగ తీసుకోవటం అనేది జరగకపోవచ్చండి. ఒకవేళ అట్ట తీసుకుంటే మంచిదేనండి. బీఈడీ, టీటీసీ చేసిన వాళ్ళని మార్కులను బట్టి తీసుకున్నా ఏం లేదు. కాకపోతే సాధ్యమైనంత వరకు స్కూల్ టీచర్స్‌నే వీళ్ళకి 1-3 తరగతి వరకు స్కూల్ టీచర్స్‌నే ఒక టీచర్‌ననేది పెడతారనుకుంటున్నాం. అంగన్వాడీ పోస్ట్‌కైతే ఇంటర్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. మీ సర్వే పరిధిలో అంగన్వాడీ టీచర్ రిటైర్ అయినా గానీ, ఒకవేళ వేకెంట్ ఉన్నట్టయితే మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసుకున్నట్టయితే అది మీకు అంగన్వాడీ టీచర్ అనేది పోస్ట్ మీకు వస్తుంది. ఈ అదనపు టీచర్‌ది మాత్రం గవర్నమెంట్ టీచర్ నుంచే పెడతారండి. ఒకవేళ గ్రామాల్లోనే ఇట్ట చదువుకున్న వాళ్ళని పెట్టాలి అనంటే ఒకవేళ అట్ట పెట్టితే అప్పుడు మీకు అవకాశం వచ్చిద్ది. లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న టీచర్స్‌నే అలాట్ చేస్తే మాత్రం అంగన్వాడీ టీచరు, గవర్నమెంట్ టీచర్ ఒకళ్ళు కలిపి స్కూల్‌లో నడపాల్సి ఉంటుంది. ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ కింద అంగన్వాడీ టీచరు. మాదేంది ఎప్పుడైనా 0-6 ఇయర్స్ పిల్లలు మాతా శిశు సంరక్షణ సంబంధించింది అంగన్వాడీ కేంద్రం అనేది. మాతా శిశు సంరక్షణ అంటే తల్లి, పిల్లల సంరక్షణ ఉంటుంది. తల్లి గర్భిణీగా ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళని సంరక్షించాలి. వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి. వాళ్ళకి ఆరోగ్య సలహాలు ఇవ్వాలి. వాళ్ళకి ఇమ్యునైజేషన్, వాళ్ళకి ఆరోగ్య తనిఖీలకు సంబంధించినవి అన్నీ సలహాలు, సంప్రదింపులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 0-6 సంవత్సరాల పిల్లలను గానీ మాకే ఉంటుంది కాబట్టి, వారికి గానీ ఆరోగ్య వివరాలు, వాళ్ళ యొక్క హైటు, వెయిటు, వాళ్ళ పోషణ ఎలా ఉన్నదనేది, వాళ్ళు ఏ విధంగా బరువు పెరుగుతున్నారా, తగ్గుతున్నారా అనేది మేము చూడాలి. పిల్లల పౌష్టికాహారం సంబంధించి, వాళ్ళ యొక్క ప్రీ స్కూల్ విద్యకు సంబంధించి 6 సంవత్సరాల లోపు వరకి అంగన్వాడీ టీచర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3 తరగతులకు మాత్రం స్కూల్ టీచర్స్‌నే పెడతారండి. అంగన్వాడీ టీచర్ మాత్రం ఈ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఈ 3 క్లాసులు చెప్పడానికే ఒక టీచర్‌కి 3 భాగాలు చేసి చెప్పాలంటేనే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పిల్లగాడిని పిలిచి మనం అక్షరాలు నేర్పించి, రాయించడానికే చాలా టైం పడుతుంది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ విద్య నడపటము, ఇప్పుడు నేను పెట్టిన వీడియోలు మీరు ఒకవేళ చూసినట్టయితే మేము డైలీ వాళ్ళకి భోజనం పెట్టటము, వాళ్ళని చూసుకోవటము అదే సరిపోతుంది. ఆన్‌లైన్ వర్క్ ఉంది. 2 యాప్‌లల్లో మేము సర్వే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పిల్లల యొక్క ఎత్తులు, బరువులు ప్రతి నెల 2 యాప్‌లలో అప్డేట్ చేయాలి. వాళ్ళని ప్రతి నెల బరువు చూడాలి. వాళ్ళు ఎప్పటికి ఫస్ట్ తారీఖు రమ్మంటే వచ్చేవాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ బరువులు చూసుకోవాలి. వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వాలి. గర్భిణీలకి సంబంధించిన సలహాలు ఇవ్వాలి. వాళ్ళకి టీటీలు అవన్నీ వేయించుకుంటున్నారా లేదా అనేది ఏఎన్ఎం గారు వచ్చిన రోజు మేము వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇన్ని పనుల్లో మేము ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ ఈ క్లాసులనేవి నడపాల్సి ఉంటుంది కాబట్టి అదనపు టీచర్ అసలు మాకే అంగన్వాడీతో పాటు ఒకళ్ళని పెట్టినా గానీ మంచిగా నడుస్తాయండి. ప్రీ స్కూల్ అనేది మంచిగా నడుపుకోవచ్చు.
మరి ఎలా చేస్తారో అదనపు టీచర్ అంటే మాత్రము గవర్నమెంట్ టీచర్‌నే ఇస్తారనైతే మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ టీచర్‌నే పెడతారండి. 1-3 తరగతి వరకు గవర్నమెంట్ టీచర్ వాళ్ళే వచ్చి చెప్పి ఎళ్తుంటారు. అంగన్వాడీ స్కూళ్ళనేవి గవర్నమెంట్ స్కూల్లోనే కలుపుతారు. ఇంగ అక్కడే మేము గూడా అక్కడే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగానే జరుగుతుందండి. ఇద్దరే అడిగారండి. ఇద్దరు కామెంట్‌లో అడిగారు. అందుకనే నేను వీడియోలో చెప్దామని అనుకున్నాను. మాకు ఉదయం నుంచి 4 గంటల వరకు అంగన్వాడీ స్కూల్లోనే ఉంటున్నాం కాబట్టి, ఇంగ 5 చేద్దామనేసి పెట్టానండి ఈ వీడియోని. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నేను మరిన్ని వీడియోస్ మళ్ళీ పెడుతూనే ఉంటాను. అంగన్వాడీ సెంటర్ వీడియోస్ గానీ, అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఏదైనా ఉన్నా గానీ, పేపర్ స్టేట్మెంట్లు కూడా ఏమైనా వస్తే మాకు గ్రూప్‌లో పెడితే కూడా నేను మధ్య మధ్యలో అవి చదివి వినిపిస్తూ పెడుతున్నానండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు వీలైనంత వరకు ఇస్తూ ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.